ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంచి దూకుడు మీద ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతిని విస్తృతం చేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఎక్కడికి వెళ్ళినా ఓ నినాదం వినిపిస్తోంది. ఆ నినాదం విన్నాక కవిత ముఖంలో ఎక్కడ లేని సంతోషం కనిపిస్తోంది. అయితే ఈ నినాదంలోనే కవిత టార్గెట్ స్పష్టంగా కనిపిస్తోందా? ఇంతకీ కవిత టూర్లో తరచుగా వినిపిస్తున్న ఆ నినాదం ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి కవిత తీరు అర్థం కావడం లేదు. కారు పార్టీలో కొనసాగుతూనే ఆమె సొంతంగా జాగృతిని బలోపేతం చేస్తున్నారు. ఇటీవల సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను పక్కకు తప్పించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దాంతో పార్టీ తీరుపై గుస్స మీదున్న కవిత జాగృతిని వీలైనంత ఎక్కువగా విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు కవిత ఎక్కడికి వెళ్ళినా సీఎం నినాదాలు కామన్ అయ్యాయి. తాజాగా లీడర్ అనే కార్యక్రమం పెట్టి యువనేతలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కవిత మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి కవిత వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు సీఎం నినాదాలు హోరెత్తాయి. ఈ స్లోగన్స్ విన్నాక కవిత ముఖంలో సంతోషం కనిపించింది. అంతకుముందు ఓసారి చిలక జోస్యం చెప్పించుకుంటే అక్కడ కూడా సీఎం అవుతారని చెప్పారు. తరచూ ఇలా కవిత పర్యటనలో ఆమె సీఎం అనే అభిప్రాయాలు నినాదాలు వినిపిస్తుండడంతో కవిత క్లియర్ టార్గెట్ గానే ముందుకు వెళుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కవిత సీఎం సీటే టార్గెట్ గా ముందుకు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. వీలైతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారట. దీనికి సంబంధించి జాగృతి నేతలతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. అటు కవిత తీరును జాగ్రత్తగా గమనిస్తున్న బీఆర్ఎస్ హైకమాండ్ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కవితపై చర్యలు తీసుకుంటే పార్టీకి మరింత నష్టం జరుగుతుందనే ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నారని ప్రచారం సాగుతోంది. కానీ కవిత మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. అయితే కవిత వైపు బీఆర్ఎస్వి నేతలు కార్యకర్తలు వెళ్లకుండా గులాబీ పార్టీ కూడా పోటీగా శిక్షణా తరగతులకు తెరదీసింది. ఈ శిక్షణా తరగతులకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరై కేడర్లో కొత్త జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలోనే సీఎం నినాదం హోరెత్తుతోంది. కేటీఆర్ ను సీఎం అంటూ కేడర్ సంబోధిస్తున్నారు. ఇటీవల ఏసీబీ విచారణకు హాజరైన సమయంలో తెలంగాణ భవన్ కు కేటీఆర్ తిరిగొస్తే అక్కడికి వచ్చిన కేడర్ సీఎం నినాదాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. వాస్తవానికి కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ కే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్నాళ్లు కేటీఆర్ కు పోటీగా మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారని ప్రచారం సాగింది. కానీ ఈ మధ్య కేటీఆర్ నాయకత్వానికి హరీష్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో కేసీఆర్ తర్వాత కేటీఆర్ కు రూట్ క్లియర్ అయింది. కానీ కవిత రూపంలో ఇప్పుడు కేటీఆర్ కు తలనొప్పి వచ్చి పడిందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరు తమను తాము ఎక్కడకు వెళ్లినా సీఎం నినాదాలతో ఆహ్వానించేలా చేసుకోవడం మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత మాత్రం తెలంగాణ జాగృతిని మరో రేంజ్ కు తీసుకువెళుతున్నారని ప్రచారం సాగుతోంది. ఆమె పొలిటికల్ పర్యటనలు జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశంలో ఉన్నాయని క్లియర్ గా అర్థమవుతోంది. భవిష్యత్తులో ఎవరు మద్దతుగా వచ్చినా రాకపోయినా తన రాజకీయ పయనం మాత్రం ప్రణాళికాబద్ధంగా ఉంటుందని ఆమె సంకేతాలు ఇస్తున్నారు. అంతేకాదు తన టార్గెట్ కూడా ఏమిటో ఆమె మద్దతుదారుల నినాదాలతోనే స్పష్టతనిస్తున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.